తన 5 సంవత్సరాల పరిపాలనని రెఫరెండంగా భావిస్తూ వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలి అని చెప్పి సిద్ధమైనటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తూ సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి జనాలకు డైరెక్ట్గా పిలిపిస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద జనం ఏ విధంగా ఉన్నారు, సంతృప్తికరంగా ఉన్నారా లేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా క్షేత్రస్థాయిలో యువా టీవీ టీం పర్యటిస్తుంది. ప్రస్తుతం మనం కడపలో ఉన్నాం. కడప అంటే వైఎస్, వైఎస్ అంటే కడప. ఈవెన్ కడప జిల్లాలో కూడా వైఎస్ పేరును చేర్చినటువంటి బ్రాండు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ఈవెన్ దేశంలో కూడా వైఎస్ అనే పేరుకు ఒక బ్రాండ్ ఏర్పాటు చేయించేలా సహకరించినటువంటి ప్రజలు ఉన్నటువంటి జిల్లా. ఇప్పుడు ఈ కడప రాజకీయం చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు విపక్ష కూటమితో ఫైట్ చేయడమే కాదు, తన సొంత కుటుంబ సభ్యుల నుండి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ కడప రాజకీయాన్ని ఇటు షర్మిల, సునీత ఇద్దరు అక్కా చెల్లెలు అటు అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కయ్యానికి కాలు దువ్వుతున్న వేళ కడప రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది? కడపలో ఇటు షర్మిల స్వయాన పోటీ చేస్తూ ఉన్నారు. ముచ్చటగా మూడోసారి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయబోతున్నారు. వెరసి మొత్తం మీద ఇక్కడ షర్మిల ప్రభావం ఏమాత్రం ఉంటుంది? వైఎస్ అవినాష్ రెడ్డి హవ్వాను షర్మిల ఏమైనా అడ్డుకోగలుగుతుందా? ఒకవేళ షర్మిల కనుక ఏవైనా ఓటును చీల్చితే ఆ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు అవుతాయా లేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు అవుతుందా? కడప జిల్లా ప్రజల ఆశీస్సులతోనే, కడప జిల్లా ప్రజల సహకారంతోనే రాష్ట్రంలో ఈ స్థాయి నాయకుడిగా దేశంలోనే, దేశ పార్లమెంట్లోనే 4వ అతిపెద్ద పార్టీగా అవతరించే స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎన్నికల్లో కడప ప్రజలు ఎంతవరకు సహకరించబోతున్నారు? ఈ మొత్తం విషయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది యువా టీవీ. జస్ట్ లెట్స్ స్టార్ట్.